హే ఆల్ దిస్ ఈస్ కృష్ణ టెక్ ఇన్ ఫ్రెండ్స్. మనకి యాపిల్ ఈవెంట్ అయితే నిన్న జరిగింది కదా. వీళ్ళైతే కొన్ని మోడల్స్ అయితే తీసుకొచ్చారు. ఐఫోన్ 16 సిరీస్ అయితే మనకి మొత్తం 4 మోడల్స్లో అయితే మనం తీసుకొచ్చారు. ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్, 16 ప్రో, ప్రో మ్యాక్స్ అండి, మొత్తం 4 మోడల్స్ అయితే తీసుకొచ్చారు. వీటి యొక్క కలర్స్ కూడా మనం చూసుకుంటే మీకు 16 ప్లస్లో మీకు 5 కలర్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ 16 ప్రో, ప్రో మ్యాక్స్లో చూసుకుంటే మీకు 4 కలర్స్ అయితే వచ్చాయండి. వాచ్ వచ్చేసరికి చూసుకుంటే మనకి ఇది యాపిల్ సిరీస్ 10 అయితే తీసుకొచ్చారు. అండ్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసరికి మీకు ఎయిర్పోర్ట్స్ 4 అయితే తీసుకొచ్చారు. అండ్ ఎయిర్పోర్ట్స్ మ్యాక్స్ అయితే తీసుకొచ్చారు. ఓకే, సో కంప్లీట్గా మనం ఈరోజు అయితే ఐఫోన్ 16 సిరీస్ కోసం మనం కంప్లీట్గా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మనం మాట్లాడుకుందాం. ఓకేనా, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, సో ఎక్కడైనా మీకు వీడియో నచ్చినట్టు అనిపిస్తే మీకు తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ అయితే షేర్ అయితే చేయండి. వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోస్ ఇంకా చేస్తుంటారు. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డిజైన్ చూసుకుంటే మనకి లాస్ట్ టైం వీళ్ళు 15 సిరీస్లో మనం చూసుకుంటే మీకు డయాగ్నల్ అయితే ఉంటాయి కెమెరాస్. ఈసారి వీళ్ళు వెర్టికల్ అయితే తీసుకొచ్చారు. మీకు 16 అండ్ 16 ప్లస్లో వచ్చి చూసుకుంటే ఈ వెర్టికల్లో ఈ 2 కెమెరాస్ అయితే వస్తాయండి మీకు. అండ్ 16 ప్రో, ప్రో మ్యాక్స్లో చూసుకుంటే మనకి ఇది క్వాడ్ కెమెరాస్ అయితే వస్తున్నాయి. మొత్తం 3 కెమెరాస్ అయితే మనం చూడొచ్చు. ఓకే, ఇందులో మనకి మ్యూట్ బటన్ ఉంటుంది కదా, మనకి యాపిల్ ఫోన్లో మీకు మ్యూట్ బటన్ ఉంటుంది కదా, దాన్ని వీళ్ళు ఈసారి అయితే చేంజ్ చేసి మనకి కస్టమైజ్ యాక్షన్ బటన్ కింద అయితే తీసుకొచ్చారండి. మీరు ఆ బటన్ ఏంటంటే మీకు ప్రెస్ చేసుకుంటే మీకు వాయిస్ మెమోస్ కానీ, ఏమైనా సాంగ్ కోసం, ఏదైనా ఆడియో ఐడెంటిటీ సాంగ్ కోసం కానీ, లేకపోతే ఏం ఫ్రేజెస్ ట్రాన్స్లేట్ చేయాలనుకున్నా ఈ బటన్ అయితే మీరైతే చేయొచ్చు. సో ఇదొక ఆప్షన్ అండి. అండ్ మీకు ఇంకోటి బటన్ కూడా, కెమెరా కంట్రోల్ కోసం కూడా మీకు ఒక బటన్ అయితే యాడ్ అయితే చేశారు. ఆ కెమెరా కంట్రోల్ బటన్ ఏంటంటే మీకు దాంతో మీరు డైరెక్ట్ కెమెరా యాప్ ఓపెన్ చేయకుండా మీరు డైరెక్ట్ అక్కడి నుంచి కెమెరా ఆన్ చేసి మీరు అక్కడి నుంచే ఫొటోస్ అయితే తీయచ్చు. అండ్ మీకు అక్కడి నుంచే కంట్రోల్ వీడియో రికార్డింగ్ కూడా మీరు అక్కడి నుంచి అయితే చేయొచ్చు. ఇలాగా చాలా ఆప్షన్స్ అయితే మీరు అక్కడి నుంచి అయితే ఆ కెమెరా బటన్ అయితే మీరైతే చేయొచ్చండి. మీకు ఫ్రేమ్ రేట్స్ అండ్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా అక్కడి నుంచి అయితే మీరైతే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇదొకటి. మీకు డిస్ప్లే చూసుకుంటే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వీటికన్నా మీకు హై పర్ఫార్మెన్స్లో మనం ఈ గ్లాస్ని అయితే చూడొచ్చండి. సెరామిక్ స్టీల్ మెటీరియల్ అయితే మీకు వీళ్ళు ఈసారి చాలా టఫ్ అయితే ఉంటుందని చెప్పి అంత హార్డ్ అంట ఈ డిస్ప్లే అయితే మనం చెప్తున్నారు. పెట్టుకుంటే ఇది మీకు 16 ప్లస్లో చూసుకుంటే 16లో వచ్చేసరికి మీకు 6.1 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది మీకు ఇది. అండ్ 16 ప్లస్లో వచ్చేసరికి మీకు ఇది 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే మీకైతే వస్తుంది. ఇది ఓఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది మీకు. 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. 460 పిక్సెల్ డెన్సిటీ అయితే వస్తుంది మీకు. పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే మనకి ఇది మ్యాక్సిమం మీకు 1000 పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుందండి మీకు ఇది. అప్ టు మీకు 2000 పీక్ బ్రైట్నెస్ అయితే మనం అయితే చూడొచ్చు. ఓకేనా, సో ప్రో మ్యాక్స్లో కూడా సేమ్ అంతే. మీకు మ్యాక్సిమం వచ్చేసరికి 1000 ఉంటుంది. 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది హెచ్డిఆర్ తోటి. మీకు అప్ టు 2000 నిట్స్ వరకు అయితే మీకు బ్రైట్నెస్ అయితే చూడొచ్చు ప్రో మ్యాక్స్లో అయితే అదండి. ఓకేనా, అండ్ మీకు వెయిట్ చూసుకుంటే మీకు 16లోని చూసుకుంటే మీకు 16 వచ్చేసరికి మీకు 170 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే వస్తుంది మీకు ఇది. 16 ప్లస్ వచ్చేసరికి మీకు ఇది 199 గ్రామ్స్ అయితే వస్తుంది. 16 ప్రో కూడా మీకు 199 గ్రామ్స్ వస్తుంది. అండ్ ఇది చూసుకుంటే 227 గ్రామ్స్ ఇలా అయితే మనం అయితే వెయిట్ అయితే మీకు ఈ రెండు కూడా మీకు మొత్తం ఇవన్నీ కూడా మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. ఈ ప్రొసెసర్ కోసం మనం మాట్లాడుకుంటే ప్రొసెసర్ చూసుకుంటే మనకి ఇది లాస్ట్ టైం మీకు ఐఫోన్ 15 వచ్చేసరికి మనకి A16 బయోనిక్ చిప్తో తీసుకొచ్చారు కదా. వీళ్ళు 16 కాకుండా డబల్ చేసి దీన్ని A18 బయోనిక్ చిప్ సెట్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. మీకు CPU కూడా చూసుకుంటే 6 కోర్స్ అయితే తీసుకొచ్చారు. మీకు 2 కోర్స్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ మీద వస్తున్నాయి. అండ్ 4 కోర్స్ వచ్చేసరికి ఎఫిషియన్స్ కోర్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా, అండ్ GPU చూసుకుంటే మీకు ఇది 5 కోర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మీకు ఇది 6 వచ్చేసరికి మీకు న్యూరల్ ఇంజిన్ ఒకటి కోర్స్ అయితే వస్తున్నాయండి మీకు. ఓకేనా, అండ్ గేమింగ్ కూడా మీకు ఈసారి గేమింగ్ మీరు చాలా హై లెవెల్ గేమ్స్, టాప్ వరల్డ్లో టాప్ గేమ్స్ కూడా మీకు ఇందులో అయితే పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇదొకటి మనం ప్రో మోడల్స్లో అట్లయితే చూడొచ్చు, కొంచెం హై ఎండ్లో అయితే ఇందులో ఆడుకోవచ్చు. ఓకే, అండ్ మీకు ఇందులో పర్ఫార్మెన్స్ దాని ఫ్రేమ్ రేట్స్ కూడా మీరు 5x వరకు అయితే మీరు 30% వరకు అయితే మీకు A16 కన్నా ఇందులో అయితే ఫాస్ట్ అయితే చూడొచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. గేమింగ్ విషయంలో అయితే మీకు ఫొటోస్లో కానీ, మీకు ప్రాసెసింగ్ విషయంలో కానీ అన్నింటిలో కూడా మీకు ఇందులో అయితే ఈ 18 సిరీస్లో మీకు చాలా వరకు అయితే అప్డేట్స్ అయితే చేంజ్ అయ్యాయని సరే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో కంప్లీట్గా మనకి ఈ ప్రొసెసర్ కోసం చూసుకుంటే ఇదండి. మనం కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే కెమెరా వచ్చేసరికి మనకి ఇది కెమెరా మీకు ఈ 16 అండ్ 16 ప్లస్ కెమెరా చూసుకుంటే మీకు 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా అయితే వస్తుంది మీకు ఇది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి మీకు ఇది 12 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది మీకు ఇది. అందులో మ్యాక్రో కెమెరా 2x జూమ్తో అయితే మీకు మ్యాక్రో కెమెరా కూడా మీరైతే అక్కడ దాంట్లో అయితే మీరైతే చేసుకోవచ్చు. మీకు వీడియో రికార్డింగ్ కూడా మీరు 4Kలోని మీరు
24 ఎఫ్పిఎస్ వరకు అండ్ 25 ఎఫ్పిఎస్ అండ్ 60 ఎఫ్పిఎస్ వరకు మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. వీళ్ళు ఇంకా మళ్ళీ 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే వీళ్ళైతే మళ్ళీ తీసుకొచ్చారు. కొంచెం అదొకటి ఇంప్రూవ్ చేసుంటే బాగుండేది. అండ్ ప్రో మ్యాక్స్లో మనం చూసుకుంటే క్వాడ్ కెమెరాస్ అయితే వస్తున్నాయి. 48 మెగాపిక్సెల్ కెమెరా మీకు ఫిజన్ కెమెరా అయితే వస్తుంది. అండ్ మీకు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. అండ్ 12 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి ఇది 12 ఫోటో కెమెరా అయితే వస్తుంది. మీకు ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలోనే మీకు ఇది మ్యాక్రో కెమెరా కూడా అయితే ఇస్తున్నారు. అండ్ ఇది ఈసారి మీకు కెమెరాస్ వచ్చేసరికి చూసుకుంటే యాంటీ రిఫ్లెక్టివ్ అయితే మీకు 48 ఫిజన్ కెమెరాలో మీకు యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ అయితే మీకు ఇదైతే చేస్తుంది. అంటే మీకు ఎలా అంటే మీకు ఏదైనా ఒక ఫోటో తీసిన తర్వాత మీకు సన్ రైస్ కానీ ఏవైనా షాడోస్ కానీ ఇలాంటి పడినప్పుడు కూడా మీకు దీన్ని అయితే కంట్రోల్ చేసి మీకు ఎగ్జాక్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ చేసి అయితే మీకు ఒక పర్టికులర్ ఇమేజ్ని అయితే మీకు అయితే 24 MP మెగాపిక్సెల్ ఫ్రేమ్ రేట్స్లోకి తీసుకొచ్చి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. అండ్ మీకు దీంట్లోని మీకు ఏదైనా ఆప్టికల్ ఇమేజ్ బ్యాక్ సైడ్ కానీ మీకు సైడ్లో ఎక్కడైనా సరే ఇమేజ్లో ఏమైనా ఉన్నా ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా సరే దాని ఇమేజ్లో కూడా మీరైతే రిమూవ్ అయితే చేయొచ్చు. అండ్ మీకు కెమెరా కంట్రోల్ కోసం అని చెప్పి ఇక్కడ మీరు సైడ్ బటన్ ఇచ్చారు కదా, మీరు అక్కడి నుంచి కూడా మీరు దాని ద్వారా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా మీరు అక్కడి నుంచి చేసుకోవచ్చు. అండ్ ఫ్రేమ్ రేట్ కూడా మీరు అక్కడి నుంచి చేసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ కూడా మీరు అక్కడి నుంచి అయితే చేయొచ్చు. సో ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే మనం ఇందులో చూడొచ్చండి. ఓకేనా. అండ్ మీకు ఇందులో ఇప్పుడు మనం చూసుకుంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం కూడా మనం చూసుకుంటే వీళ్ళు 128 GB అండ్ 250 GB స్టోరేజ్ వచ్చి అండ్ 512 GB స్టోరేజ్ ఈ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు అన్నింటిలో కూడా. మీకు తర్వాత వైఫై 7 అయితే వస్తుందండి. మీకు ఇది వీడియో రికార్డింగ్ కూడా మీకు 4Kలోని మీరు వీడియో రికార్డింగ్ డాల్బీ విజన్ అయితే సపోర్ట్ అయితే మీరైతే వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు. అండ్ మీకు ప్రో సిరీస్లో అయితే మీకు 4Kలోని మీరు 120 FPS వరకు అయితే మీకు సినిమాటిక్ వీడియో రికార్డింగ్ అయితే మీరైతే చేయొచ్చండి. యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం మనం మాట్లాడుకుంటే మీకు ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి వీళ్ళు ఓన్గా ఈసారి ఈ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారండి ఇందులో యాడ్ చేసి. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే మనం లైక్ ఏదైనా ఒకవేళ ఏదైనా ఒక దేని గురించిన కాన్సెప్ట్ కోసం అడిగామనుకోండి, మనం నార్మల్గా టైప్ చేసి ఇస్తే అది ఎగ్జాక్ట్గా ఒక ఫార్మల్ వేలో చేసి మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదొకటి. అండ్ మీకు ఏదైనా ఇమేజెస్ కానీ ఏమైనా ఎమోజీస్ కానీ దేని గురించి అని మీరు కావాలనుకుంటే మీరు పర్టికులర్ లైక్ ఐ నీడ్ ఏ డాగ్ ఇమేజ్ ఎమోజీ ఇలాగ యానిమల్స్ కోసం దేని గురించి మీరు ఒక డిస్క్రిప్షన్ ఇస్తే అది మనకి ప్రాపర్ వేలో చేసి అయితే మనకైతే ఇస్తుంది. అండ్ మీకు ఈమెయిల్ నోటిఫికేషన్స్ కానీ ఇలాగ ఏమైనా మెసేజ్ కానీ అన్నీ కూడా మీకు ప్రైవేటీస్ అంటే మీకు ముందుగా ఎప్పుడైనా ఓల్డ్ మెయిల్స్ ఏమైనా ఉండిపోయి చూడలేని ఉంటాయి కదా, అవన్నీ మీకు ప్రైవేటీస్గా మీకు టాప్ ఎండ్లో మీకు అయితే పెట్టేసి అయితే మీకైతే ఇస్తాయండి. ఓకేనా. ఇది ఏఐతో అయితే ఇంకా చాలా వర్క్స్ అయితే మనం చేయొచ్చు. సిరి అయితే చాలా అడ్వాన్స్డ్గా అయితే తీసుకొచ్చారు ఈసారి సిరిని అయితే. మనకి ఏదైనా మనం అడిగామనుకోండి ఒక కాన్సెప్ట్ కోసం, ఒకవేళ చెప్పినప్పుడు ఏదైనా మధ్యలో మిస్టేక్ వచ్చి మనం మళ్ళీ చెప్తే మళ్ళీ అది కాకుండా మళ్ళీ అది కాక వేరేదా అనుకొని మళ్ళీ దీని గురించి ఎగ్జాక్ట్గా ఇవ్వంటే మనకు ఎగ్జాక్ట్గా అది ప్రాపర్ ఫార్మల్ వేలో మనకి ఎగ్జాక్ట్గా చేసి రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదొక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అండ్ మీకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ సాస్ అండి. ఇదొక మంచి ఆప్షన్. ఇది చాలా యూజ్ఫుల్ అండి. ఇది అందరికీ నిజంగా ఇది ఒక మంచి ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. ఈ సాస్ ఏంటంటే మీకు ఎమర్జెన్సీ టైంలో ఎక్కడైనా ఏదైనా మీకు ఎమర్జెన్సీ ఉందనుకోండి, సిచ్యువేషన్ మీరు బ్యాడ్ అంటే ఆ టైంలో మీరు ఆ ఎమర్జెన్సీ సాస్ వల్ల ఏం జరుగుతుందంటే మీకు డైరెక్ట్గా ఇమేజ్ ఆర్ వీడియో కూడా మీరైతే షేర్ అయితే చేయొచ్చు డైరెక్ట్గా. మీకు ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అన్నీ కూడా వీళ్ళైతే డిటెక్ట్ చేయొచ్చు. ఆ ప్లేస్ని అవన్నీ కూడా వీళ్ళైతే యాక్సెస్ చేసి ఇచ్చేయచ్చు. ఓకే. ఇది ప్రాపర్గా అందరికీ ఇవ్వరండి. ఇది పర్టికులర్ నెట్వర్క్ దీన్ని బట్టి వీళ్ళు మాట్లాడుకొని దాన్ని బట్టి ఇస్తారు, అందరికీ ఇవ్వరాలి. ఓకేనా. అది మీరు ఒకవేళ మీరు షేర్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు. సో ఇది ఒక ఆప్షన్ అయితే మనం అయితే దీంట్లో చేయొచ్చు. అండ్ మీకు ఆడియో కోసం మనం మాట్లాడుకుంటే మీరు ఏదైనా నాయిసీ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఆడియో కోసం మనం చూసుకుంటే ఆ నాయిసీ ప్లేస్లోని ఆ నాయిస్ కంట్రోల్ చేసి మీకు ఎగ్జాక్ట్గా క్లియర్ వాయిస్ అయితే మీకు ఇచ్చి అలా కూడా మీకైతే వస్తుందనేసి వీళ్ళు చెప్తున్నారు. అదొకటి. ఇమేజెస్ ఉంటాయి కదా, మనం ఎక్కడికైనా లైక్ ఏదైనా ఒక లొకేషన్కి వెళ్ళాం అనుకోండి, ఆ చుట్టుపక్కల దగ్గరలో ఏదైనా ఒక రెస్టారెంట్ చూసి అది ఏ టైంలో ఉంటుందో ఒకసారి క్లోజ్ అయిపోయింది అనుకో, రేపు మళ్ళీ ఏ టైంకి ఓపెన్ అవుతుంది అనేసి ఆ ఫోటో ఒకటి మీరు ఒకసారి క్లిక్ చేశారంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే కంప్లీట్గా మీకు డిస్ప్లే అయితే జరుగుతుంది. అండ్ ఏదైనా ఒక యానిమల్స్ గురించి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గురించి మీరు ఫోటో తీశారంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అసలు ఏంటి, ఒక యానిమల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్ ఫోటో తీశారు. ఆ యానిమల్ ఫోటో తీసినప్పుడు మీకు అది బ్రీడ్ నేమ్ ఏంటి, అది లైఫ్ స్పాన్ ఏంటి, దాని యొక్క ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా కూడా ఇందులో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలాగా చాలా అయితే ఫీచర్స్ అయితే మనం అయితే చూడొచ్చండి. వీటి యొక్క ప్రైజెస్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో ఇస్తాం, మీరైతే చూడండి. ప్రైజెస్ అయితే ఇవ్వండి. మనకి ఇది ప్రీ ఆర్డర్ వచ్చేసరికి మనకి ఇది ఫ్రైడే మనకి 20 సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. సో
సో ఎవరికైనా ఇస్తే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరైతే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ అయితే చేయండి. మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్ నౌ.